సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అయ్య బాబోయ్, చిరిగి చచ్చింది. అందుకే కొత్త వదులుగా కుట్టుకున్నాను. నేను వదులుగానే కుట్టాను, కానీ ఆ సత్యంగాడు కొట్టు చీకుడు కూడా అది చిరగకపోతే ఆశ్చర్యపడాలి. ఈసారి రాని దొంగ సచ్చినోడిని బట్టల ముట్లాక్కుని కొబ్బరి బండంతో కొట్టాను. సరే, అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు? కూర్చో, కొడతాను. పొత్తిగా బుద్ధి లేదు నీకు. సిగ్గు లేకపోతే సరే. పోనీ ఒంటి మీదే కొడతాను. చర్మానికి కుడతావేంటి? నీ ఒళ్ళెంత మెత్తగా ఉందో, రంగు మాత్రం బంగారం కదూ. ఇంకా నల్లబడ్డాను. రోజు సున్నిపిండి పెట్టుకుని నీళ్ళు వేసుకునేదాన్ని. ఈ మధ్య పత్తక వేసి నేను రుద్దనా? పొళ్ళు ఎట్టాగుందేంటి? నీ ఒంటికి లేత కొబ్బరి బండంలా బ్రహ్మాండంగా ఉంటేను. పోకిరి చెస్ట్లో నువ్వును. బాగుంది. అయిన వాళ్ళతో సరసం ఆడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా? నేనంటే అంత ఇష్టమా సుందరం? నాలో ఏం చూసావు? జమచచ్చా, ఇంకా చూడలేదు, చూడాలి. నువ్వెలా ఉంటావో చెప్పరా? అందరూ పైనుంచి ప్రారంభిస్తారు, అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను. నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి, నీ మోకాళ్ళు లేడికాళ్ళలా ఉంటాయి, నీ జత జళ్ళు అరటిబోదల్లాగుంటాయి. ఆ తర్వాతేమో సూది సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా. సాయంకాలం సాగర తీరం శవల్లా అలా గుడ్లప్పగిని చూస్తావేంటి? తొందరగా ఫోటో తీ. ఎన్నో శవాల ఫోటోలు తీశాను కానీ ఇలా తడి వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అది శవం కాదయ్యా, బతుకున్న మనిషి. అవును కదూ. 1 2 3 4 ఎవడ నువ్వు? తప్పుకో ఉండవయ్యా బాబు. నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో చెప్పు, వచ్చి ఫోటో తీసేస్తాను. ఎటు పక్క గురి పెట్టా? గురి పెట్టడానికి ఇదేనా తుపాకీ పెరంగి అనుకున్నావా? ఫోటోగ్రఫీ. నువ్వు తప్పుకోవయ్యా బాబు, అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని ఎత్తున్నావా? తానాలు అయ్యేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా? ఎంత అందంగా ఉందో. ఆ పిల్ల ఎవరనుకుంటున్నా? ఏమో తెలియదు, పరిచయం చేసేసుకుంటాను. నా పెళ్ళం. అంటే నా చెల్లు. బావా 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 నా పెళ్ళం ఫోటో గురెట్టి నన్ను బావ అంటారు కదవా? మళ్ళీ ఇటేపు గురెట్టివంటే నూతులో కాదు, గోతులో పెట్టి కప్పెడతాం. నా వల్ల కాదురా అబ్బాయి, నేను కదిలే మనుషుల్ని ఫోటో తీయలేనని శవం ఒట్టేసి చెప్పాను. నువ్వు నమ్మలేదు. నేను పోతా. ఈ వెధవలాంచి ఇంకా వచ్చి చావలేదు. నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాతుకుని చస్తానా? ఏట్రా అబ్బాయి, సీతారాముడి శవంగాడు గొడవ? చూడు సత్యం, ఫోటోలు తీసిపోవాయంటే పోతానని బెట్టి చేస్తున్నాడు. ఇగో లింగం, శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా. అదేదో పూర్తి చేసేళ్ళు. పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చానా? ఆటే మిగిలింది. ఇంతవరకు దమ్ముడు ఇవ్వలేదు. పైగా పిచ్చి ముందు కొబ్బరి బొండంతో నన్ను అడుగు వెరక్కొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలు కుట్టింది. కూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కన ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి గరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకు నన్ను చూడు, ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో, అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం. నీకేం భయం లేదు. లింగం అనేసాడే. ఒరే సీతారాముడు, ఇంకెంతసేపు ఈ ఫోటో గొడవే కానీ అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా. ఓహో, ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా అంటే చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్సవరమేగా తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటే. మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావు అనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు జడజబ్బు జడజబ్బు.
జడ జబ్బు జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. మగ బట్ట నేను కుట్ట, ఆడబట్ట కోసం పుట్టే. ఆడపిల్లలు ఎంతమందో, అసలు మచ్చ ఎక్కడుందో. నిన్న కృష్ణుడు నా కళ్ళకు వచ్చాడే. ఛా, నిజమా? నా కళ్ళకు వచ్చాడే. ఏకంగా మా ఇంటికే వచ్చాడే. ఏం చేశాడే? వెన్న ముద్ద పెట్టాడు. వెన్న ముద్ద. ఛీ, పోవే. ముగ్గురికి మచ్చలే. అమ్మో, మాస్టారు 3 ముక్కలు కొట్టాను, 3 మీరే వేరు చేసుకున్నారు. ముక్క కొట్టండి. వేసేవలో బోడి ముక్కలు 3 వేస్తేనే 30 వేస్తేనే. కాసేపు ఆగు. రే సాము, నువ్వేయి. ఏ మళ్ళీ వేరు చేసుకోవడానికా? ఉండండి. చచ్చా చావచ్చింది. ఎటు చూసినా నాకు 11 ముక్కలు ఉన్నాయేంటి? 11 ముక్కలా? ఆ. అయితే ఆ టికెట్ ధర ఉంటే ఎదుకు. ఏమండి, మీ ముక్కలు అసలు లెక్కటండి. 16 షో. ఏంటి 16తో షో? ఇంకో 20 ముక్కలు కూడా కలిపి చూపించో. నేను దమ్మిడి చేస్తే ఇవ్వను. రేయ్, పేకాడ దగ్గర అన్యాయం చేస్తే చంపేస్తాను. ఎవరిని? నిన్నే. నన్నా? నిన్నే. చంపేస్తావా? చంపేస్తాను. ఏ చంపుతుందో? చంపేస్తాను. చంపవా? చంపేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి, నిజంగానే చంపేస్తారండి? చంపేస్తాను. ఆ? అయితే చంపేయండి. ఆ? నేను పోయి ఇక కెమెరా తెచ్చుకుంటాను. చంపేస్తా. ఏం చంపేస్తా? ఈ యాంగిల్ అబ్బా, బాగుంది. కూని, ఈ యాంగిల్ కూని, బాగుంది. ఈ యాంగిల్ బాగుంది. కూని, 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 కూని. అబ్బా. కూలియా? ఎవరు ఎప్పుడు ఎక్కడ? కూని, కూని, కూని. పిగట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. పేకాట అంటే గ్యాంబ్లింగ్. ఆ. చంపేస్తాడా? ఆ. అంటే మర్డర్. 2 సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగని చెప్తున్నా. ఇరికించేయండి. ఊరికి నేను చెప్పడం అంటే సరదా కన్నా. ఏంటి ఊరికినా? ఊరికినా? అబద్ధాలాడితే చంపేస్తాను. అబ్బా, అబ్బా. ఒకళ్ళొకళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను వెళ్ళిపోయినా పలాంటి స్టేషన్కి. బాబు ఈ 100 రూపాయలు తీసుకొని ఇది లంచమా? అదో నేరం. పైగా ముష్టి వంద, అదంతకన్నా పెద్ద నేరం. ఇదిగో అంతా తల 100 ఇస్తే సరే, లేదా మీ బతుకులు తిరగలే. ఆర్డర్ చేసి 300 ఇచ్చినా అందాం. బాబు ఈ 150 తీసుకొని చేసే వేద పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి. ఏమయ్యా, ఇక్కడ వరహాలరావు గారు ఎక్కడ? ఆయన ఏం చేసేయండి బాబు? రేపు. ఈయనేనండి బాబు వరహాలరావు. మీరా మావగారు? నమస్కారం. నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓహో, నువ్వటోయ్ మా అల్లుడోయ్, కాబోయే అల్లుడు. నిన్ను చూస్తూనే అనుకున్నా చొరబది చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా సుఖపడుతుంది అని. అయిపోయి ఈ ముగ్గురులో పెళ్లి కూతురు ఎవరు? అమ్మాయి. ఓ అమ్మాయా? మీ అంతా ఒకసారి బయటికి వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. ఫైర్ ఏమిటండి నా బొందా? ఉష్, పెళ్లి చూపులు రిపోర్ట్. కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను. వెళ్ళవే, పదవే. ఏరు? నీలవేణి. ఏ మాట పగలదా గట్టిగా చెప్పు. నీలవేణి. ఓ వయస్సు? 18 వెళ్ళి ఎన్ని వెళ్ళాయన్నది కాదు, ఎన్ని వచ్చాయో చెప్పు. 19 వచ్చాయి. ఓ 19. చూడు, నాకు డూప్లికేట్స్ అంటే గెట్టవు, అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం. మరి నీ ఒరిజినలే. నువ్వు నాకు నచ్చావు.
మరి నేను నీకు చెప్తావా రే, బయటికి ఈ ఏడుపులో నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు చెప్పా ఏంటి అల్లుడు గారు ఎఫ్ఐఆర్ పదవే కర్మ. మొత్తానికి నువ్వు నాకు నచ్చావు. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళావా? వెళ్ళావా లేదా? వెళ్ళాను. వెళ్ళావా? ఈ సంబంధం క్యాన్సిల్. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగదు. నేను చచ్చిపోతాను. వీళ్ళ సంబంధాలు తగలయ్యా. నేను చచ్చిపోతాను. నిలబడి 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 నిలబడి. అయ్యో, అక్కడ లోతు. నేను చచ్చిపోతాను. ఏమిటి అగాయిత్యం? చస్తావు. చచ్చినా పర్వాలేదు. మా నాన్న తెచ్చిన సంబంధాల కంటే ఇదేనయ్యో. అయినా ఆడపిల్లలు గోదాట్లో స్నానం చేస్తే బాగుంటుంది కానీ అందులో దూకి చస్తారా? చావును గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? జమజచ్చి ఉండాలే గాని పెళ్ళేం కర్మ ఏమైనా చేస్తాను. నిజంగానే సుందరం? నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని సుందరం అంతే. నిలవేణి, ఈ తడి బట్టల్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేనంటే నీకు అంత ఇష్టమా సుందరం? ఇష్టమా? అదేం మాట. ప్రాణం. చలేస్తుందా? వెచ్చగా ఉంది. ఆ, జలుబు చేస్తుంది, వెళ్ళి బట్టలు పిండుకో. నాకు ఇట్టగే బాగుంది. చెబితే వినాలి. వెళ్ళు వెళ్ళు. నిలవేణి, నీ జత మీద జమజచ్చుందా? ఆ? అదే అని. నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే ఉందన్నమాట. అమ్మా జబ్బు పెరిగింది. జబ్బెరగడం కాదు, చంపుతాను. నీ ఫోటోలు తగలయ్యే బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదరా. అమ్మా. ఆ? ఎవరు? నాగమణి, నేను ఈ రోజు జబ్బు చెట్టే. జబ్బు చుట్టడం ఏంటి? అదే పుట్టే. ఈ రోజు నా పుట్టినరోజు. మరైతే మొహం అలా వేలాడేసుకొచ్చావే. మా మేనత్త బతుకున్న రోజుల్లో చక్కగా ఒళ్ళు రుద్ది తలంటు పోసేది. ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది. బాధపడక సుందరం, నే తలంటనా? అంటుతావా? అయ్ బాబోయ్, కళ్ళు పండిపోతుంది. నాగమణి, ఈ పట్టాలు ఎక్కడ చేయించావు? బాగున్నాయా? బ్రహ్మాండం. వడ్డాణం కూడా చేయించా. వడ్డాణమా అంటే? నడువుకు పెట్టుకోరు. ఓహో అదే. మరి జత జళ్ళకి? జడక చామంతి బిళ్ళుందిగా. ఛీ, నేను అడిగేది చామంతి బిళ్ళ గురించి కాదు. ఇది నేను ముట్టుకుంది గొలుసేగా. సిగ్గు లేకపోతే సరి. సిగ్గులేదు సరే గాని మరి ఆ జత జళ్ళ సంగతి. అబ్బా, ఎన్నిసార్లు చెప్పను? ఉందన్నానుగా చామంతి బిళ్ళ. నేను అడిగింది చామంతి బిళ్ళ గురించి కాదు, పుట్టుమచ్చ గురించి. ఎవడారా నువ్వు? దొంగ సచ్చినోడా? నీ మొహం పడ్డా? నీ మొహం సంతకేడా? ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చావు? సచ్చినోడా? ఆడోడు దల్లో తానాలు చేస్తుంటే ఫోటోలు తీస్తావరా? ఎవడా నువ్వు? నేను జంబులింగాన్ని. నిన్ను ఎలవే. దయా 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 దయా. ఆ, ఇక్కడ స్నానమే. దయా దయా. ఎవరు? నేనే సుందరాన్ని. స్నానం చేస్తున్నాను, కూర్చో. చెయ్యి చెయ్యి, బాగా చెయ్యి. ఎవడాడు? సీనుగాడా? సీనుగాడు బెడ్లు చేతు కొడతాడబ్బా. బట్టల సత్తిగాడే. ఎవడాడు? రా సంపత్తను రా. అబ్బా దయా, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆడపిల్ల ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. సుందరం, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీ అణువణువుని, ఉదాహరణకి నీ జుట్టుని, నీ ముక్కుని, నీ జత జడల్ని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.